హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈ డిజైన్ ఆల్రెడీ ముందే చూసినట్టుంది అనిపిస్తుంది గదా! సో, ఇదిగో చూడండి. ఆల్రెడీ మనం గ్రీన్‌లో చేసిన దానికి ఒక 4 యెల్లో బ్యాంగిల్స్ యాడ్ చేశామనమాట. అయితే ఈ 4 యెల్లో బ్యాంగిల్స్ ఈరోజు మనం డే 3లో ఉన్నామండి. యాక్చువల్‌గా ఈరోజు డే 4 అవ్వాలి. నిన్న సండే కదా! నేను వీడియో పెట్టలేదు. సో, ఎడిటింగ్ అయితే అయిపోయింది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. కొంచెం ఫ్యామిలీ ఫ్యామిలీ బిజీ అనమాట. సో, సండే ఒక్కరోజే ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. సో, అందుకని అంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకోండి 2 డేస్ నుంచి వాళ్ళకి హాలిడేస్ కాబట్టి. అయితే నాకు సాటర్డే సత్యక్క పార్సెల్ వేశారు. సత్యక్క తెలుసు కదా మీకు. సో, సత్యక్క సాటర్డే పార్సెల్ వేశారు. నైట్ అంత వర్షంలో వాళ్ళకి అవైలబిలిటీ లేకపోయినా నా కోసం ఆర్టీసీ వరకు వెళ్ళి ఏశారు. బట్ ఆ తర్వాత నుంచి సత్యక్క ఫోన్ అస్సలు కలవట్లేదు. అండ్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ కూడా కలవట్లేదు. సో, ఎవరికైనా రెస్పాండ్ అయితే బావుండు. ఏదో ఒక రకంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇద్దరిలో ఎవరో ఒకరు ఫోన్ ఆన్ అయితే బావుండు అని అనిపిస్తుంది. సో, ఐ హోప్ అక్క బానే ఉంటారు అని. ఫస్ట్ అయితే కంగారొచ్చింది. చాలా ఎక్కువ మెటీరియల్ తీసుకుంది. అవన్నీ తడిచిపోతాయేమో, ఏమైపోతాయో మెటీరియల్ అన్నీ బంగ పెట్టుకుంటదేమో అని. సో, నిన్న నాకు జయ చెప్పింది వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ కదా! గ్రౌండ్ ఫ్లోర్ కాదు పర్వాలేదు అనింది. సో, ఆ తర్వాత కొంచెం ఓకే కానీ బట్ మరీ 2 డేస్ నుంచి ఫోన్ కూడా లేకుండా ఉంది అంటే తన పరిస్థితి ఎలా ఉందో నాకు టెన్షన్‌గా అనిపించిందనమాట. సత్య అక్క ఎలా ఉందని నేను, జయ ఇద్దరము కూడా ట్రై చేస్తున్నాము. ఐ హోప్ తను బానే ఉంటుంది అనుకుంటున్నాము. ఖచ్చితంగా తను రెస్పాండ్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఆర్డర్స్ ఎవరైతే సత్యకి ఇచ్చారో ప్లీజ్ వెయిట్ చేయండి. తననైతే టెన్షన్ పెట్టొద్దు. ఖచ్చితంగా తను ఎవరికీ మోసం చేయదు. రెస్పాండ్ అవుతది. అయితే ఈరోజు మనం మేకింగ్‌లోకొస్తే ఇది నేను చాలా సింపుల్‌గా తీసుకున్నానండి. ఐ షేప్ తీసుకున్నాను. బిఫోర్ గ్రీన్ దానికేంటంటే మిడిల్‌లో కూడా 3 ఎంఎం రౌండే పెట్టాను. కానీ ఇక్కడ మాత్రం నేను ఐ షేప్ తీసుకున్నాను. ఐ షేప్ ఎందుకు తీసుకున్నానా అనేది లాస్ట్‌లో కూడా చెప్తాను. అండ్ అయితే మిడిల్‌లో 5 పెట్టుకున్నానండి. 4 కాకుండా 4 అయితే కొంచెం దూరం దూరంగా వచ్చేస్తాయి కదా అన్నట్టు 5 తీసుకున్నాననమాట. 5 ప్లేసెస్‌లో డిజైన్ చేస్తున్నాను. సో, మధ్యలో ఐ షేప్ పెట్టుకొని దాని చుట్టూ కూడా 3 ఎంఎం రౌండ్స్ పింక్ కలరే యాడ్ చేశాను. సో, యెల్లో పైన పింక్ వచ్చేసరికి నాకు ఇంకా బాగా నచ్చింది. గ్రీన్ సెట్ చేసినప్పుడు నాకు గ్రీన్ ఎవర్ గ్రీను చాలా బాగుంది. అసలు యాక్చువల్‌గా నాకు ఫేవరెట్ గ్రీను. సో, గ్రీన్ చాలా చాలా బావుంది అనిపిచ్చింది. బట్ ఇప్పుడు యెల్లో చేసిన తర్వాత మాత్రం నేను యెల్లోకి షిఫ్ట్ అయిపోయాననమాట. సో, యెల్లో అయితే చాలా బాగా కనిపిచ్చింది. నాకైతే చాలా నచ్చింది యెల్లో. ఇప్పుడు గ్రీను, యెల్లో 2 నేనే చేశాను కదా! రెండిట్లో నీకేది బా నచ్చిందంటే నేను యెల్లోనే చెప్తాను. సో, అంత బాగా నచ్చింది నాకు. అయితే ఇది చాలా సింపులే అండి. మనం చేయటం గూడా తక్కువ మెటీరియలే యూజ్ చేయొచ్చు గూడా. సో, ఇలా మనం 2 ఇన్ 1 ఒకటే సెట్‌ని 2 ఇన్ 1గా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో గూడా చేసుకోవచ్చు. సో, అది కూడా మనకి లక్కీగా శారీస్ 2 మ్యాచింగ్ అనేది రావాలి. సో, నేనిక్కడ ఒక కుందన్ ఎక్స్ట్రా పెట్టేశాను. చెక్ చేసుకుంటూ పెట్టండి. ఎందుకంటే వన్స్ డ్రై అయిన తర్వాత మనం దాన్ని అడ్జస్ట్ చేద్దామన్నా కూడా అంత లుక్ బాగా కనిపించదు. సో, మనం చేస్తున్నప్పుడే చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇలా అయితే 4 బ్యాంగిల్స్ చేసేసాను. సో, ఈ 4 బ్యాంగిల్స్‌ని అనేది ఇక్కడ నేను ఇలా చేశాననమాట. అయితే మనకి చూసారా ఈ ఇక్కత్ ప్రింట్ అంటారు కదా! సో, అది ఇలాగా వచ్చింది కాబట్టి నేను ఐ షేప్ తీసుకున్నాను దానికి. లేదంటే దీనికి కూడా రౌండే తీసుకునేదాన్ననమాట. సో, గ్రీన్ కలర్ మనం బ్యాంగిల్ చేసాం కదా! రబ్బర్ బ్యాండ్స్. సో, ఆ రబ్బర్ బ్యాండ్ సెంటర్ క్లిప్ ఈ శారీ మీదకి కూడా మ్యాచ్ అయిపోతుంది. సో, ఈజీగా మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవచ్చు. సో, చూసారా 2 శారీస్ కూడా. సో, నేనైతే ఇలా డిజైన్ చేశానండి. ఖచ్చితంగా మీ ఎవరికైనా నచ్చింది అంటే లైక్, కామెంట్, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ అందరూ కూడా సేఫ్‌గా ఉండండి వర్షాలు తగ్గేంత వరకు. అంతేకాకుండా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వర్షం పడుతుంది అంటే ఖచ్చితంగా పిల్లలకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో, పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో, అమ్మలకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆబ్వియస్లీ. సో, చూసారా ఇదిగో ఇక్కడ ఇక్కత్ ప్రింట్ అలా రావటం వల్ల నేను ఐ షేప్ పెట్టాననమాట. సో, మీకెలా అనిపించిందో 2 డిజైన్స్‌లో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా ఫేవరెట్ వన్ అయితే యెల్లో అండి. మీ ఫేవరెట్ ఏదో అనేది కామెంట్ చేయండి.
ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు ముందు మీకు నచ్చే వీడియోస్ని ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. సరే అయితే మరి అందరూ కూడా సేఫ్గా ఉంటారని కోరుకుంటూ ఈరోజు వీడియోకి అయితే సెలవు తీసుకుంటున్నాను. అండ్ రేపు వీడియోలో ఖచ్చితంగా ఇంకొక బ్రైడల్ సెట్ చూపిస్తానండి. ఈరోజు డెలివరీ ఉంది, ఆ డెలివరీ సెట్ రేపు వీడియోలో చూద్దాము. అండ్ సింపుల్గా చేసుకునే వీడియోస్ని మాత్రమే చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే స్టార్టింగ్లో సింపుల్గా చేసుకుంటే తర్వాత హెవీగా ఎలా చేయాలనేది మనకి ఐడియా వస్తుంది. ఉంటానండి.